అండి, నమస్కారము. ఎలా ఉన్నారంతా? నేను మీ పావని. వెల్కమ్ టు కలిసెట్టి వ్లాగ్స్. ఇది మా బాబు ఫస్ట్ బర్త్డే వ్లాగ్ అండి. యాక్చువల్గా ఈ వీడియోని కొన్ని నెలల ముందు పోస్ట్ చేయాలండి. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని సరిగ్గా షూట్ చేయలేదు. దానికోసము అసలు పోస్ట్ చేయాలా వద్దా అని ఆలోచించుకుంటూ మా బాబు పెద్దయ్యాక తన బర్త్డేని ఇలా వీడియోలో చూసుకుంటాడు కదా అని గుర్తుగా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇద్దరు సైంటిస్టులు ఏ లెటర్ ఎక్కడుందా అని కనిపెడుతున్నారు. మా బాబు బర్త్డేని చాలా సింపుల్ గా చేసామండి. అత్తయ్య గారు వాళ్ళు వచ్చారు, ఇంకా అమ్మ వాళ్ళు కూడా. డెకరేషన్ ని అన్నయ్య ఇంకా మా మరిది, మా హస్బెండ్ వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడే ఫంక్షన్స్ జరిగినా డెకరేషన్స్ చేయడం అంటే చాలా ఇష్టము అండ్ ఇంట్రెస్ట్ కూడా. మా బాబు బర్త్డేకి మాత్రం వీళ్ళు చేస్తున్నారు. నేను రెడీ అవడంలో చాలా బిజీగా ఉన్నాను అనమాట. ఇంతకీ బర్త్డే థీమ్ చూసారా? కోకోమిలాన్ థీమ్ అనమాట. అప్పుడప్పుడు మా బాబుకి టీవీలో కోకోమిలాన్ సాంగ్స్ పెట్టేవాళ్ళం అనమాట. సో తనకి మాటలు వచ్చిన తర్వాత ఫస్ట్ తాత, నాన్న, అమ్మ, ఆ తర్వాత కోకో అని అన్నాడు. కోకోమిలాన్లో కోకోని చాలా ముద్దుగా అనేవాడు అనమాట. సో ఫైనల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని మా ఇంటి దగ్గర షాప్ ఉంటే ఆ షాప్లోనే లక్కీగా అన్నీ దొరికాయి, అక్కడే తీసుకున్నామండి. అండ్ మా బాబు పేరు యాపిల్ అనమాట. హ్యాపీ బర్త్డే టు యాపిల్ నాన్న. కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నేను ఫోటోలో చూపించి కేక్ ఇలా కావాలి అని చెప్పాను. వాళ్ళు డిట్టో అలానే చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మా బాబు కూడా రెడీ అయిపోయాడండి. మా బాబుకి బ్లేజర్ వేసాము, భలే ఉన్నాడు కదండి. ఈ డ్రెస్ అయితే దానికి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఈ డ్రెస్ ని మేము వెస్ట్ సైడ్ లో తీసాము. మా బాబు ఇప్పుడే పడుకొని లేచాడండి, అందుకే కొంచెం డల్ గా ఉన్నాడు అనమాట. తనకేం అర్థం కావట్లేదు, అందుకే అన్ని చూసుకుంటున్నాడు. కొత్తగా ఉంది తనకి. కేక్ కట్ చేసేటప్పుడు మా బాబుకి కోకోమిలాన్ కేక్ చూపిద్దామని నా సైడ్కి తిప్పుకున్నాను అనమాట. ఇంకా మొత్తం ఫొటోస్లో కేక్ అంతా బ్యాక్ సైడ్ నుంచే తీసుకున్నాము. ఎవరు కూడా అబ్జర్వ్ చేయలేదు. ఇంకా కేక్ కట్ చేయడము, ఫొటోస్ అవన్నీ స్టార్ట్ చేసాము. మా బాబుకి ఫొటోస్ తీద్దామని ట్రై చేస్తున్నామండి. అస్సలే కుదురుగా ఉండలేదు. బెస్ట్ థింగ్ ఏంటి అంటే చైర్లో కూర్చోబెడితే చైర్లోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. యాక్చువల్గా అయితే కిందే పరిగెడుతూ ఉంటాడు, ఒక్క చోట అస్సలే ఉండడు. మా బాబుకి ఫొటోస్ తీయడానికి చాలా కష్టపడ్డామన్నమాట. మా బాబు ఫస్ట్ బర్త్డేని చాలా సింపుల్గా అండ్ చాలా హ్యాపీగా చేసుకున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోకండి. జై హింద్.